వ్యక్తి అంటూ ఎవరైతే ఆ వాసు ది బుకీ అంటూ అతని మీద స్టోరీ రాసుకొచ్చారు. మరోవైపున ఆసుపత్రుల సమ్మె పాక్షికం, ప్రైవేట్ సభ్యులతో సీఈఓ చర్చలు, సేవలకు విఘాతం కలిగితే ఊరుకోబోమంటే హెచ్చరిక, 203 కోట్లు విడుదల, త్వరలో మిగిలిన బకాయిలు. లక్ష్మీ షా. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు సమ్మె పాక్షికంగానే సాగింది. జిల్లాలో 1-2 ఆసుపత్రులు మినహా ఏ నెట్వర్క్ ఆసుపత్రి కూడా సమ్మెకు మొగ్గు చూపలేదు. ఆసుపత్రుల అసోసియేషన్ ఆరోగ్యశ్రీ సేవలు బంద్కు పిలిపించింది. అసోసియేషన్లో ఉన్న 2-3 మినహా మిగిలిన ఆసుపత్రులన్నీ ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగించే. ప్రతిరోజు ట్రస్ట్కి ఎన్ని ప్రీ ఆథరైజేషన్లు వస్తాయో బుధవారం కూడా అదే స్థాయిలో వచ్చాయి. ఆరోగ్యశ్రీ ట్రస్ట్కి సమ్మె అంశంపై ఇప్పటికే అనేక సార్లు అసోసియేషన్ లేఖలు రాసింది. అయినా ఏ రోజు సమ్మె జరిగిన దాఖలా లేవు. కాగా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ లక్ష్మీశా అసోసియేషన్ సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ప్రస్తుతం 203 కోట్లు విడుదల చేస్తున్న మిగిలిన బకాయిలు కూడా త్వరలోనే విడుదల చేస్తామని చెప్పారు. ఆసుపత్రుల అసోసియేషన్ సభ్యులు ససేమిరా అన్నారు. కనీసం సిఎఫ్ఎంఎస్ పెండింగ్లో ఉన్న 800 కోట్లను విడుదల చేయాలని కోరారు. విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని సీఈఓ వివరించారు. ఆరోగ్యశ్రీ సేవలను యథాతథంగా కొనసాగించాలని కోరారు. అసోసియేషన్ సభ్యులతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని సీఈఓకి చెప్పిన నేతలు వీడియో కాన్ఫరెన్స్ నుంచి బయటకు వచ్చేశారు. ఆరోగ్యశ్రీ సేవలకు అంతరాయం లేదంటూ లక్ష్మీశా స్టేట్మెంట్ కూడా ఇక్కడ హైలైట్ చేశారు. ఇప్పటికి చాలాసార్లు ఈ కథ నడుస్తూనే ఉంది. ఆరోగ్యశ్రీ ఆగిపోతుందని ప్రచారం, ఆ పైన ఆపకపోవడం అన్నటువంటిది. బేసిక్గా వైద్యులు కూడా ఆసుపత్రుల నిర్వాహకులు కూడా బాధ్యతాయుతంగానే వ్యవహరిస్తున్నారు. ఆ విషయంలో అదే సందర్భంలో ప్రభుత్వం కూడా బాధ్యతగా వ్యవహరించాలి. వాళ్ళ డబ్బులు వాళ్ళకి రిలీజ్ చేయాలి. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.